సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. భాగ్యనగరం అంతా పండక్కి ఊరెళ్తోంది. వీరికి సీజన్ మొదలవుతోంది. అదేనండి, చోరీల సీజన్. మీకు తెలియందేముంది, దొంగతనాలకు ఇదే మంచి టైం. అందుకే పండుగకు ఊరెళ్లిన వారి ఇళ్లపై పడి దొరికిందంతా దోచేస్తుంటారు. మీరు ఇలా ఊరెళ్లగానే మీ ఇళ్లని ఊడ్చేస్తారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారు. విద్యా సంస్థలకు సంక్రాంతి పండుగకు ఈ నెల 10 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నగరంలో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామానికి విహారయాత్రలకు వెళుతుంటారు. ఇదే మంచి అవకాశంగా దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలున్నాయని పోలీసులు చెప్తున్నారు. ఊరెళ్లే ముందు కాస్త జాగ్రత్త వహించండి. మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచే ఉపాయం చేయండి. మరి అదెలా అని ఆలోచిస్తున్నారా? మీ ఇళ్ల తలుపులకు తాళాలు కనిపించేలా వేయకండి. బయటకి కనిపించకుండా తలుపునకు తెరవేయండి. వెళ్లే ముందు పక్కింటి వారికి సమాచారం ఇవ్వండి. గదిలో వరండాలో దీపాలు వెలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి రోజు చూసి వెళ్లేలా ఉదయం పూట దీపాలు ఆర్పి చీకటి పడగానే మళ్లీ వేసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు, నగదును ఇళ్లల్లో ఉంచకండి. బ్యాంకు లాకర్లో పెట్టుకోవడం మంచిది. లేదంటే భద్రమైన చోట ఉంచుకోవాలి. ఇళ్ల ముందు దినపత్రికలు అలాగే వదిలేస్తే ఇంట్లో ఎవరూ లేరన్న విషయం తెలిసిపోతుంది. దాన్ని రోజూ తీసి పక్కకు ఉంచమని పక్కింటి వారికి తెలియచేయండి. ఇంటికి తాళం వేసి వెళ్లేవారు చిరునామాను పోలీస్ స్టేషన్లో చెబితే పోలీసులు రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తారు. కాలనీలో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు డైల్ 100కు ఫోన్ చేయాలి. ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్, సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం ఏర్పరచుకోవాలి. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలి. చక్రాలకు గొలుసులతో తాళం వేయడం ఉత్తమం. ఇక అపార్ట్మెంట్ దగ్గర నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి. ఇంట్లో సీసీ కెమెరాలను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఇంటి ముందు న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు, చెత్త ఏమీ జమ అవ్వకుండా చూసుకోవాలి. కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. నగరంలోని తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా అత్యధిక చోరీలు జరిగాయి. 59.64% కేసులు పోలీసులు ఛేదించారు. గతంతో పోలిస్తే ఇది 8.57% ఎక్కువ. దొంగిలించిన సొత్తు విలువ 1.78 కోట్లు కాగా 96.15 లక్షలు రికవరీ చేశారు. ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు తప్పనిసరిగా వీల్ చేసుకుని సమీప స్టేషన్లో వివరాలు చెప్పాలి. అలాంటి వారి కోసం పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఓ రాత పుస్తకం ఉంచారు. లేదంటే ఇంటి చిరునామాల వివరాలను సంక్షిప్త సందేశం ఆర్ ఫోన్ చేసి చెప్పాలి. జూన్ 30న పరిగిలోని టీచర్స్ కాలనీలో తాళం వేసి ఉన్న 5 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి 3 సికారీ ముఠా సభ్యుల చిత్రపటాలను గుర్తించారు. దీని ఆధారంగా మహారాష్ట్ర, పూణేలో వారిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ నెలలో తాండూరు పట్టణంలో ఉండే ఓ కుటుంబం దసరా పండుగకు ఇంటికి తాళం వేసి సొంతూరుకు వెళ్లారు. ఇదే ఆదునుగా తీసుకుని రాత్రిపూట దొంగలు లక్షల విలువైన బంగారం తస్కరించారు.